For real stories in sport, subscribe to Sport is Sport life. is life. For real stories in sport, subscribe to Sport is అరే నువ్వు అనవసరం నువ్వు సబ్స్క్రైబ్ టు అని గ్యాప్ ఇంకా gap తిరిగాడు ఇ- మేము అంటాము గ్యాప్ అంతే. గ్యాప్ ఇచ్చి ఇంకా తిరుగుతున్నా అంటావా లేదా For real stories in sport, subscribe to స్పోర్ట్ స్పోర్ట్ ఇస్ ఇస్ లైఫ్. లైఫ్ అభి చేస్తాడు అందరు థ్యాంక్స్ సినిమా స్టెప్ వేయాలంటే 1 2 యశ్వీర్ కనిపించడా మస్తు ఇస్తాడు అలా నీవు పెద్ద బాస్కెట్ బాస్కెట్బాల్ పట్టుకుంటా ఇట్లా. ప్రిటీ హ్యాపీ దట్ అని బై వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ ప్లేయింగ్ విత్ దెమ్. ఏ ప్రెషర్ అయినా మనం వెన్ యూ డోంట్ లెట్ ఇట్ గెట్ టు ద హెడ్ బై 99 ప్రెషర్. ప్రిపరేషన్ ఏం లేకుండా వ్యక్తి ఏ మ్యాచ్ అయినా కూడా 100% ఇవ్వాలని అనుకున్నాను నేను. ఎలా ఆడగలుగుతా, లైక్ టీమ్కి ఎలా యూస్ఫుల్ అవుతా, సో అందరికీ తెలుసు. కానీ బెండ్ కూడా అయితే లేదు. అరే నార్మల్గా ఇట్లా ఇట్లా అయితే నార్మల్ ఇట్లా అవుతుంది కదా. నేనే చూడు ఒకసారి అని చూడు ఒకసారి. నాకు కూడా హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్పోర్ట్ ఈస్ లైఫ్. ఇవాళ మనతో ఉన్నది ద స్టార్స్ ఆఫ్ ద హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హూ వేర్ ద విక్టర్స్ ఆఫ్ ద ఫస్ట్ TG20 తెలంగాణ T20 లీగ్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ Sai Vikas Reddy, Yashveer Goud, Ajay Goud and Abhirath Reddy. So guys, firstly congratulations everyone for an amazing tournament. I mean the way you అసలు ఒక్కటే మ్యాచ్ కదా, అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్ 1 మ్యాచ్ మీరు ఓడిపోయారు, బట్ ఇట్స్ అన్ అమేజింగ్ విక్టరీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ అభి. వెన్ ద ఆప్షన్ కేమ్ అవుట్, వెన్ దట్ అది వచ్చినప్పుడు దట్ అనౌన్స్మెంట్ కేమ్ అవుట్, ద TG20 స్టార్ట్ అవుతుంది, వాట్ వాజ్ యువర్ థాట్ అండ్ ఎలా ఉండాలి? యు ఆర్ రెడీ ప్రిపేరింగ్ ఫ్రమ్ దట్ టైమ్? అసలు వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? I think I was preparing way before that also. So ఎట్లా అంటే గురించి నార్మల్గా T20 వైస్ కొన్ని ఎక్కువ ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత TG20 అనౌన్స్ అయింది. డిలే అయింది కదా కంపేర్ టు అదర్ స్టేట్స్. మన దగ్గర అందరూ అదే అంటున్నారు. ఫస్ట్ ఇనాగ్రేషన్ అయినప్పుడు కూడా TG20 కూడా అందరూ ఒకటే ఉండాలి, ఇట్ వాజ్ లాంగ్ వ్యూ. తెలంగాణ మనం ఉన్న టాలెంట్కి, హైదరాబాద్లో ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్న టాలెంట్కి వీ షుడ్ హ్యావ్ డన్ దిస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఉంది. సో అట్లీస్ట్ యూ గైస్ వర్ హ్యాపీ దట్ ఇట్ స్టార్టెడ్. వెరీ హ్యాపీ దట్ ఫైనల్లీ ఇట్ హస్ కమ్. బికాస్ ఇప్పుడు నీ థాట్ వాజ్ TG20 వెరీ లైక్ ఓకే నౌ ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లేయింగ్ ఫర్ ఎ టీమ్ అన్న లేకపోతే? లేదు, ప్రిటీ హ్యాపీ దట్ అని బై వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ ప్లేయింగ్ విత్ దెమ్. సో అది ఆ టీమ్కి పిక్ కాగానే ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. ఏ టీమ్కి పిక్ అవుతారనేది కూడా ఒకటి. యశ్వీర్, ఎలా ఉండాలి మీకు? ఓకే నౌ యు విల్ ప్లేయింగ్ T20 ఫర్ ఫ్రాంచైజ్. ఫస్ట్ టైం ఉండే మంచి అనిపించింది నాకు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అంతా ఓన్లీ 4 మ్యాచెస్ ఆడినా కాబట్టి అంత మరీ అంత ఎక్స్పీరియన్స్ మంచి అనిపించింది అంతా. ఓవరాల్ 4 మ్యాచెస్. అజయ్, నాకు కూడా నేను చూసుకుంటే మెయిన్ సపోర్ట్ స్టాఫ్. సో లైక్ అందరికంటే నేను ఎక్కువ ఆడా లైక్ ఆ సపోర్ట్ స్టాఫ్ తోటి. సో లైక్ హనీ సార్ అయినా, అల్ఫీదర్ అయినా, నవీన్ సార్ అయినా, సంతోష్ అయినా, కృష్ణ అయినా, లైక్ లిటరలీ అండర్ 16 నుంచి ఇప్పటివరకు లైక్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో సేమ్ సపోర్ట్ స్టాఫ్. సో ఇంకా అదే టీం కలిపి సో ఇంకా క్రేజీ అనిపిస్తుంది. యాక్చువల్లీ అట్లా చూస్తే అవి ద స్ట్రాటజీ ఆఫ్ ద హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వాజ్ రియలీ గుడ్. మీరు ఐ వాజ్ దేర్ అట్ ద ఆప్షన్, ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ హౌ ఈచ్ టీమ్స్ వేర్ ఎలా వెళ్తున్నారు, ఏ వాళ్ళ స్ట్రాటజీ. ఫస్ట్ ఒక 10-15 ప్లేయర్స్ వరకు అసలు ఎవరిని పిక్ చేయలేదు. ఐ మీన్ ఇట్ వాజ్ అ వెరీ స్లో స్టార్ట్. ఐ థింక్ అభి యూ వర్ ద ఫస్ట్ పిక్ అనుకుంటా, నాకు తెలిసి. అజయ్ వాజ్ ద ఫస్ట్ పిక్, ఆర్ దెన్ యూ ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ 2-3 picks లో మీ ఇద్దరు వచ్చేసారు. దెన్ players started coming in and it was there, but I think that was probably pre-planned చేశారు management and the support staff ని అన్నట్టు. That was, I felt it was such a good way of going to look at, అంటే ఎవరికైతే ప్లేయర్స్ అందరూ ఎలా ఆడతారో తెలిసి ఉండి నాకన్నావు కదా వికాస్, చాలా ఇయర్స్ నుంచి తెలిసి మీరు ఎలా ఆడతారో సపోర్ట్ స్టాఫ్కి. సో మేబీ దట్ వాస్ ద స్ట్రాటజీ దట్ వెంట్ బిహైండ్ దట్ అనిపించింది. సో ఓకే, ఇప్పుడు పిక్ అయిపోయారు. దెన్ వాట్ వాస్ ద ఇమీడియట్ రియాక్షన్ అండ్ వాట్ వర్ యువర్ ప్రిపరేషన్ లైక్? ఆప్షన్ తర్వాత ఇమీడియట్లీ వీ హ్యాడ్ అ క్యాంప్ లైక్ 1 day ఉండే. దాని తర్వాత వీ స్టార్టెడ్ ఆఫ్. సో లైక్ ఆల్మోస్ట్ 10 days ప్రాపర్ ఇంటెన్స్ ప్రాక్టీస్ ఉండే. మార్నింగ్ నుంచి లైక్ వీ హ్యాడ్ నైట్ మ్యాచెస్. సో కొంచెం హెక్టిక్ ఉండే ప్రాక్టీస్ సెషన్స్ బికాజ్
మాకు టైం కూడా చాలా తక్కువ ఉండే కాబట్టి, బట్ త్రూ అవుట్ ద జర్నీ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్, లైక్ ఎవ్రీ మూమెంట్లో నో వన్ వాజ్ లైక్ అరే ఎందుకు ఇంత అన్నట్టు ఏం లేకుండే. సో వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ దట్ ఆల్ ద ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ చాలా ఎంజాయ్ చేసుకుంటా. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ మోర్ ఆర్ లెస్ అందరు ప్లేయర్స్కి ముందు నుంచి యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అందరికీ తెలుసు అండ్ ఈజీగా జెల్ అయిపోయినాం. ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్యామిలీ జస్ట్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ఇట్లా ర్యాండమ్గా ప్లేయర్స్ రావడము అంటే తెలియకపోవడం అనేది ఏం లేకుండే. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరు తెలిసే ఉండే కాబట్టి ఇట్ వాజ్ మోర్ ఈజీ ఫర్ అస్ టు జెల్ యాజ్ అ టీమ్. అది ఎంత ఇంపార్టెంట్ అది. ఐ మీన్ నౌ యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ది టీమ్, ఇందాక వికాస్ అన్నట్టు 20 ప్లేయర్స్ అదే మీకు ముందే తెలిసింటే ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, ఆర్ లైక్ స్టిల్ ఇట్ ఈస్ అ న్యూ టీమ్ అండ్ దానికి హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్? అంటే మనది ఏంటంటే కొంచెం షార్ట్ నోటీస్లో స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ముందే ప్లేయర్స్ తెలిసింటే చాలా అడ్వాంటేజ్. అది అంటే అందరి స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలుసు కాబట్టి, అండ్ వాళ్ళకి ఏది వర్క్ అయితే ఏది వర్క్ కాదు తెలుసు కాబట్టి, సో దట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. సో మేబీ ఇప్పుడు ఐపీఎల్ లెక్క 3-4 months ముందు ఆప్షన్ అయితే అట్లా వేరు, వాళ్ళకు 3-4 క్యాంప్స్ పెట్టచ్చు. కానీ లిటరలీ ఒక 20 days ముందు ఆప్షన్ అయిన తర్వాత కొంచెం తెలిసిన ప్లేయర్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఆప్షన్ తర్వాత యూ నో దట్ యువర్ ఇన్ సర్టన్ టీమ్ అండ్ యూ నో ద ఆప్షన్ ప్రాసెస్, ద ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ప్రైస్ మూలంగా ఇస్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ అడిషనల్ ప్రెషర్ వస్తుంది? ఐ థింక్ కమ్ టు ఎవ్రీవన్, బట్ యా ప్రైజ్ వల్ల అయితే నా ప్రకారం అయితే ఏం ప్రెషర్ ఉండదు. ఎందుకంటే అందరూ అంటారు ఈవెన్ ఇన్ ది ఐపీఎల్ ఆల్సో యూ గాట్ పిక్ ఫర్ సో మచ్ బట్ డెలివర్ కావట్లే అంటే. బట్ అంత పిక్ కావాలంటే ఆబ్వియస్లీ లెస్ దెన్ దట్ అనదర్ టీమ్ ఈజ్ ఆల్సో ట్రైయింగ్. సో దట్ ఈస్ ఐ థింక్ ఇఫ్ యూ థింక్ లైక్ దట్ దెర్ ఇస్ నో సచ్ ప్రెషర్. యూ వాంట్ టు డెలివర్ బట్ యా you two teams wanted, that's why your price is so high. So correct. Same Ajay. కూడా స్టార్టింగ్ అనిపించింది సర్టన్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చేసి అడ్వాంటేజ్. బట్ కొంచెం అనిపించింది నాకు కూడా మేబీ మ్యాచ్ చేయగలుగుతాం లేదా. బట్ ఫస్ట్ ఎందుకంటే కొంచెం చిన్న మిగిలి ఉన్నాయి, కొంచెం అనిపించింది మేబీ ఫస్ట్ 2 games మిస్ అవుతానేమో. బట్ రికవర్ ఫాస్ట్ అయిపోయినా కాబట్టి సో అది ఇంపార్టెంట్. అట్లా ఏదైనా మిగిల్స్ ఎప్పుడు వీల్ ఆల్వేస్ ఫీల్ దట్. యశ్వీర్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్? వికాస్ చెప్పినప్పుడు వెన్ యూ ఆల్సో లైక్ అదర్ ప్లేయర్స్ నుంచే తెలుసు సగం నార్మల్ తెలుసు అంటే సీనియర్స్ తెలుసు ఎక్కువ, అంటే ఎక్కువ మంది టీంలో అయితే ఎక్కువ మంది తెలియదు. సో ప్రాక్టీస్ సెషన్స్ వెళ్ళిన, నేను లేట్గా వెళ్ళాను. సో ప్రాక్టీస్ సెషన్స్ వెళ్ళినప్పుడు అందరిని కలిసిన, అప్పటి నుంచి కొంచెం అంతా దట్స్ ఇంపార్టెంట్. ఇందాక వికాస్ అంటున్నప్పుడు ఆ కమ్రాడరీ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు యువర్ దేర్, ఒక్కసారి 10 days ముందు నుంచి ఎవ్రీ మెనీ అవర్స్ ఇన్ ద డే యువర్ టుగెదర్ అని పెట్టి. సో అది ఎట్లా, హౌ డిడ్ యూ స్టార్ట్ దట్? అది టు యాజ్ అ క్యాప్టెన్ సేయింగ్ దట్ క్రాస్, ఇప్పుడు సీనియర్స్ అందరూ కొంతమంది జూనియర్స్తో ఇట్లా మిక్స్ అవ్వడమా, లేకపోతే హౌ వాజ్ దట్ ప్రాసెస్ డన్, ఆర్ ద సపోర్ట్స్ ఆఫ్ హౌ హెల్ప్ఫుల్ దే వర్? support staff are very helpful, and when you treat everyone as the same, then it's easier to cross things. ఎట్లా అంటే ఎప్పుడు ఇట్లా సీనియర్స్కి ఎక్కువ బ్యాటింగ్ చేయాలి ఆర్ అట్లేం కూడా లేకుండే, ఆర్ ద సీనియర్ బౌలర్స్ తక్కువ బౌలింగ్ చేయడం అట్లేం లేకుండా అందరి ప్రిపరేషన్ ఈక్వల్ ఉండే. సో ఈవెన్ ది అమౌంట్ ఆఫ్ క్యాచెస్, అన్లెస్ యూ హ్యాడ్ అ స్మాల్ ఇంజరీ ఆర్ నిగిల్, ద అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ వాజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఎక్స్ట్రా. సో అట్లా ఉంటే మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, నో వన్ ఈస్ ట్రీటెడ్ స్పెషలీ. సో అందరికీ సేమ్. No, I think that's so important. ఇప్పుడు now the matches were, every match was held in Rajiv Gandhi Stadium, and it was, the atmosphere is like that international match happening every day in terms of it was live on Jio Hotstar and everything. ఆ ప్రెషర్ కానీ, did you guys feel that you know what, we'll see ఒక మ్యాచ్ తర్వాత ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఎన్ని చేంజెస్ చేశారు? వాట్ వాస్ ద ఓవరాల్ ప్రిపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ ఆస్పెక్ట్ నుంచి చూస్తే? సో ఎక్స్ట్రా ప్రెషర్ అంటూ ఏం లేకుండే, బట్ ఇట్ వాజ్ టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ అస్. సో కొంతమంది ముందే రంజీ ట్రోఫీ మ్యాచెస్, సో వాళ్ళు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ అట్లీస్ట్ 80% ఆఫ్ ఆర్ టీమ్ నెవర్ హ్యాడ్ దట్ ఎక్స్పోజర్. లైవ్ మ్యాచెస్ ఇట్లా రావడం, టీవీలో రావడం, అది ఎస్ కొంచెము అంటే లైక్ ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. టీవీలో వస్తున్నాము, విల్ హ్యావ్ టు పుష్, అంటే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా చేయాలి, ఎక్స్ట్రా మంచిగా చేయాలి అన్నట్టు ఉండే. కానీ బట్ ప్రెషర్ అంటూ ఏం లేకుండే, బికాజ్ ఎవరి రోల్స్ ఆల్రెడీ డిఫైన్డ్ ఉండే టీంలో. లైక్ ఇది నీ రోల్, ఇది నీ రోల్ అన్నట్టు ప్రాపర్ డిఫైన్డ్ ఉండే.
సో మ్యాచ్ ముందు అవన్నీ కొంచెం హెడ్లో ఉంటాయి, కానీ మ్యాచ్లో వెళ్ళంగానే ఆ ఇంటెన్సిటీకి అసలు ఏం గుర్తుండదు. లైవ్ ఉంది, లైవ్ లేదు, అవన్నీ ఏమి ఉండదు. మ్యాచ్లో వెళ్ళంగానే ఇట్స్ మోర్ ఆర్ లెస్ యూ హ్యావ్ టు విన్ ద మ్యాచ్ అన్నట్టే ఉంటుంది. సో వాట్ ఆన్ ఎ పర్సనల్ నోట్ వాట్ డూ ఐ హ్యావ్ టు డూ టు హెల్ప్ ద టీమ్ విన్ ద గేమ్, అది ఇది అన్నట్టు. నేను ఒకటి చూసాను కదా అది అజయ్, అందరూ మ్యాచెస్ స్టేడియం వెళ్తున్నప్పుడు ఎవ్రీ బాల్ మధ్యలో దట్ సౌండ్ కీప్స్ గోయింగ్ ఇన్, ఎదర్ అ సాంగ్ ఈస్ బీన్ ప్లేడ్ ఆర్ ద కామెంటరీ ఈస్ బీన్ డన్. హౌ డిడ్ యూ గైస్ కోప్ విత్ ఇట్? ఇట్స్ నాట్ ఈజీ అనిపించింది నాకైతే. ఎవ్రీ బాల్కి ఇన్ఫాక్ట్ దే కైండ్ ఆఫ్ ప్రెడిక్ట్ వాట్ ఏం కావాలి మీకు అని క్రౌడ్ అడుగుతుంటారు, 4 కావాలా 6 కావాలా. ఇట్స్ యూ హ్యావ్ అ డిఫరెంట్ స్ట్రాటజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. హౌ ఇస్ దట్? ఎలా తీసుకుంటారు అట్లా దట్ కైండ్ ఆఫ్ నాయిస్ విచ్ ఇస్ కమింగ్? అంటే అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. అందరు టోటలీ ఇన్వాల్వ్ ఉంటారు గేమ్, సో అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. But is there a routine, something which you follow before ఒక బాల్ అయిపోయిన నెక్స్ట్ బాల్కి? Is that something that you have to follow so that external distractions and the రొటీన్స్ అయితే అందరికీ ఉంటాయి, కానీ లైక్ ఎక్కువ క్రౌడ్ కూడా ఉండే మెయిన్ యాక్చువల్లీ. ఇంకా చాలా వరకు ఎక్కువ ప్లేయర్స్ కూడా నాకు తెలిసి ఎవరు డిస్టర్బ్ అయితే అవ్వలేదు. సో అరే ఎక్కువ క్రౌడ్ ఉంది అన్నట్టు అయితే పెద్ద అయితే డిఫరెన్స్ అవ్వలేదు. ఫైనల్స్ కూడా లైక్ ఆల్మోస్ట్ 35,000 ఫుల్ స్టేడియం మొత్తం ఫుల్ అయింది. బట్ పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. లైక్ ఫెల్ట్ లైక్ కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫుల్ క్రౌడ్, ఫుల్ స్టేడియం కాబట్టి ఇంకా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లైక్ సేమ్ ఐపీఎల్ అన్న ఫీల్ కూడా వచ్చింది. యశ్విత్, నీకు ఎలా ఉండాలి? ఐ మీన్ ఐ నో నువ్వు మిడ్ టోర్నమెంట్ యూ హ్యాడ్ టు గో ఫర్ ద ఇండియా అండర్-19 డ్యూటీ, బట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎనీ వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్? అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత విత్ ద టీమ్ ప్రిపరేషన్ ఏం లేకుండా ఏది మ్యాచ్ అయినా కూడా 100% ఇవ్వాలని అనుకున్నాను నేను. సో అదే మంచిగా ఇంప్లిమెంట్ చేసి అవుట్కమ్స్ కోసం ఏం చూడలేదు, జస్ట్ అంతే హార్డ్ వర్క్ చేస్తాం మంచిగా. దట్స్ రియలీ గుడ్. యూఆర్ ద ఆరెంజ్ క్యాప్ హోల్డర్, రైట్? యూఆర్ కన్సిస్టెంట్లీ స్కోరింగ్, బట్ నువ్వు 100 కొట్టినప్పుడు ఐ సా లాట్ ఆఫ్ ఎమోషన్. యూజువల్లీ వేరే మ్యాచెస్లో చూపించలేదు. అంత 50 కొట్టినా 100 కొట్టినా నువ్వు ఎక్కువ చూపించావు ఎమోషన్. వాట్ వాస్ గోయింగ్ త్రూ డ్యూరింగ్ దట్ టైమ్? అంటే అదే ర్యాండమ్ యాక్చువల్లీ కొంచెం ఇట్ వెంట్ టిల్ ద లాస్ట్ వరకు వెళ్ళింది కదా మ్యాచ్. అంటే ఫర్ యూ టు గెట్ దట్ 100, బట్ నాట్ అ క్లోజ్ మ్యాచ్. నేనంతా ఏం అనుకోలే, కానీ ముందు మస్తు మంది 99 ముందు మ్యాచ్ కదా, ముందు మ్యాచ్ 99లో హౌ మెనీ టైమ్స్ యూ రిగ్రెట్ ఇట్ ఇదా అని అడిగారు. సో ఇంకా అది ఆల్మోస్ట్ వీళ్ళ మైండ్లో ప్లే అవుతుంది. సో అట్లా అసలు 99 అప్పుడు ఏం ప్లే అవుతుంది? వాట్ వర్ యూ థింకింగ్? యూజువల్లీ ఆల్రెడీ యూఆర్ కంఫర్టబుల్లీ సెక్యూరింగ్ దట్ మ్యాచ్. ఐ థింక్ అప్ టు 99 మీద ఉన్నప్పుడు you are not looking at taking a single like that. You try to go your natural game. 99 అప్పుడు ఫస్ట్ అంటే ఓవర్ అయిపోయినప్పుడు అయితే సరే సింగిల్ ఇద్దాం అనుకున్నా, కానీ దాని తర్వాత యాక్చువల్లీ ఇంకా స్లాట్లో ఉన్న వాళ్ళు కొట్టుకుంటే ఆడాలి. అంటే ఇన్ జనరల్ ఎట్లా అంటే ఏ ప్రెషర్ అయినా మనం వెన్ యూ డోంట్ లెట్ ఇట్ గెట్ టు ద హెడ్, వై 99 ప్రెషర్. బట్ ఏంటంటే కొంచెం షార్ట్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఇట్. బట్ సో ఆ ఎమోషన్ వాజ్ లైక్ ఓకే 99 మిస్ అయినందుకు అంతేనా? బికాస్ దాని తర్వాత కూడా అంత ఏం చూపించినట్టు అనిపించలేదు నా క్వాలిఫైయింగ్లో కూడా ఎమోషన్ లేదు. బట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఎవ్రీ వన్ వర్ కన్సిస్టెంట్లీ కాంట్రిబ్యూటింగ్. ఇక్కడ అండ్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ టైమ్ హీ స్కోరింగ్ 90, 100 and you scored 190, you scored consistently 140, you consistently 3 wickets. You were the purple cap holder, so always taking 2-3 wickets at the crucial times. వాట్ నువ్వు ఇందాక అన్నట్టు అది ఎంత ఇంపార్టెంట్ టు డిఫైన్ దట్ రోల్ మీరు ఆ స్పెసిఫిక్లో. సో యా అజయ్, ఐ స్టార్ట్ విత్ యూ. ఆ రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ T20? మెయిన్ ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ అని సరే చెప్పాడు, లైక్ ఎవ్రీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుందని. సో క్లారిటీ ఉంది క్లియర్ కట్గా. సో ఏమేమి చేయగలుగుతాం, ఎక్కడ బౌలింగ్ వస్తుంది, నేను ఇక్కడ నా రోల్ ఎక్కడ ఉంటుంది, పవర్ ప్లే ఆర్ ఆఫ్టర్ మిడ్ ఓవర్ అండ్ డెత్ ఓవర్స్. సో ఎవరీ బ్యాట్స్మెన్స్కి కూడా వాళ్ళ రోల్స్ ఐడియా ఉన్నాయి కాబట్టి సో ప్లాన్స్ కొంచెం ఈజీ ఉండే. సో సిచ్యువేషన్స్ కూడా అందరికీ అలాగే వచ్చాయి. సో అది ఈజీ అనిపించింది. ఒక్కొక్కసారి ఈ టోర్నమెంట్లో మీరు ఎంత స్మూత్గా, ఐ థింక్ యూ వన్ ఆల్ ద 7 matches in the round robin. There was a small minor hiccup during the qualifier which happened. Sometimes it is important that you lose one match or play a few close matches to kind of see that, hey, you know, how we are performing at that point. If it happens, yeah, well and good, but you can't make it happen also. So like అయిపోయింది. సో got some learnings. Yeah. So ఇప్పుడు I'm sure there
you missed out on a few matches. What was going through the head and how did సపోర్ట్ స్టాఫ్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ దట్ ఎంకరేజ్మెంట్ ఆర్ వాట్ ఈస్ దట్ యూ ఏం మాట్లాడతారు? ఇప్పుడు కొన్ని మ్యాచెస్లో ఈ స్కోర్ 90 దెన్ ఒకటి ఇట్లా ఆల్ దట్స్ ఆల్వేస్ ద కేస్ విత్ క్రికెట్. కన్సిస్టెన్సీలో ఇట్లా మా 1-2 మ్యాచెస్ విల్ గో హియర్. అప్పుడు వాట్ వాస్ ద సో I was under a bit pressure to be frank, ఎందుకంటే the expectations the management had on me, I was not up to the mark. So after a 90, so basically batsmenకి ఏంటంటే ఒకసారి టచ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్ ఫ్లో కదా. సో ఆన్ ద అదర్ హ్యాండ్ లక్కీలీ హీ వాజ్ స్కోరింగ్, అభిరత్ వాజ్ స్కోరింగ్ బల్క్ ఆఫ్ ద రన్స్. సో నేను ఒక మైండ్ సెట్లో ఏముండే అంటే అభిరత్ ఇస్ స్కోరింగ్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ బాల్. సో ఐ వాజ్ ఆన్ ద బ్యాక్ ఫుట్. సో లెట్ హిమ్ స్కోర్, ఐల్ ప్లే దట్ యునో కొంచెం సపోర్టివ్ ఇన్నింగ్స్గా ఆడేద్దామని. బట్ దట్ డెంట్ వర్క్ ఫర్ మీ. Naturally I don't play like that. So after that I had a talk with Anibhai. So idaitundi this mindset, I'm in that mindset ani. So Anibhai, he suggested me, even if you're playing 2 dot balls, don't take a single, go for it. Because ఇప్పుడు ఒక్క బ్యాట్స్మెన్ కొడితేనే ఇంత ఇంపాక్ట్ ఉంది. సో మీ ఇద్దరు కొడితే ఇంకా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డోంట్ థింక్ అదర్వైజ్, జస్ట్ ప్లే యువర్ న్యాచురల్ బ్యాటింగ్ ఏదైతుందో అదే కంటిన్యూ చేయి. డోంట్ థింక్ ఆఫ్ ద రిజల్ట్. నువ్వు నీ స్టైల్ ఆఫ్ ద బ్యాటింగ్ ఆడి అవుట్ అయినా యుల్ నాట్ రిగ్రెట్ దిస్ మచ్. సో మనం మన స్టైల్ ఆడకుండా స్ట్రగుల్ అయ్యి అవుట్ అవ్వడం ఈజ్ నాట్ గుడ్. సో అప్పుడు దట్ థింగ్ యునో ఐ టుక్ ఇట్ పర్సనలీ అండ్ దెన్ స్టార్టెడ్ ఆఫ్. ఎందుకంటే నాకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ I got those stats 30-40, but I couldn't capitalize, couldn't convert it to a big score. But అది వర్క్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. బట్ ఇన్ జనరల్ వేరే టీమ్స్ని చూసుకుంటే 2 innings or 3 innings ఫ్లాప్ అయితే కమింగ్ టు ద పాయింట్ సపోర్ట్ స్టాఫ్, ఐ మీన్ ద హెడ్ కోచ్ నుంచి యూ లుక్ ఎట్ ఇట్, ద ఫిజియో వరకు అందరూ, హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? ఐ మీన్ లైక్ యూ హ్యాడ్ అ షార్ట్ టైమ్ టు కైండ్ ఆఫ్ నో ఎవ్రీ వన్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ ద మ్యాచెస్. సో సపోర్ట్ స్టాఫ్ మంచిగా ఉండే అందరూ. అంటే అన్ని సార్ నాకు ముందు తెలియకపోతుండే, ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుసు సార్. అంటే మంచిగా అనిపించిండే సార్తో, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఆల్ఫీ సార్తో, వీళ్ళందరితో, సంతోష్ అన్న వీళ్ళందరూ తెలుసు నాకు ముందు నుంచి. సో మంచి ఎక్స్పీరియన్స్ అంటే మంచిగా చిల్ ఉండే సార్ వాళ్ళందరూ, అంతా అట్మాస్ఫియర్ అంతా మంచిగా ఉండే. యా మంచిగా. అదే ఐ థింక్ మీకు తెలుసు మోస్ట్ ఆఫ్ సపోర్ట్ స్టాఫ్ ఎట్లా వాజ్ దట్? మెయిన్ సపోర్ట్ స్టాఫ్లో ముషి సార్ ఒక్కరు నాకు ఐడియా లేకుండే, సో కొత్త అంతే. మిగతా ఆల్మోస్ట్ సపోర్ట్ స్టాఫ్ అయితే చిన్నప్పటి నుంచి ఐడియా ఉంది. సో నేను ఎలా ఆడగలుగుతా, లైక్ టీమ్కి ఎలా యూస్ఫుల్ అవుతా, సో అందరికీ తెలుసు. లైక్ సంతోష్ అన్న కూడా, నవీన్ అన్న సంతోష్ అన్న అయితే మెయిన్ పిల్లర్స్ అనిపించింది నాకు. సో లైక్ నాకు ఏమన్నా నిగుల్స్ ఉన్నా ఏదన్నా, సో సంతోష్ అన్న దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోతుండే. ఇంకా నవీన్ అన్న కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చి కొంచెం మంచిగా బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఓన్లీ కొంచెం మంచిగా డెవలప్ చేసింది. సో అట్లా సపోర్ట్ స్టాఫ్లో ఏదైనా చేంజ్ ఉంటుందంటే అది అప్రోచ్ ఏదైనా డిఫరెంట్గా వెళ్తారా, లేకపోతే విల్ సే నోట్ విల్ స్టిక్ టు ద బేసిక్స్ అంటున్నా? అంటే ఈ టోర్నమెంట్ అయితే ఎంత షార్ట్ నుంచి స్టార్ట్ చేసిన వాటి యూ కాంట్ టీచ్ సమ్వన్ న్యూ స్కిల్. కొత్త స్కిల్స్ ఏం చెప్పలేము. యాజ్ అ ట్రైనర్ ఆర్ ఫిజియో కొత్త ఎక్సర్సైజెస్ ఆర్ కొత్తగా ఏం చెప్పలేము. సో ఉన్న లిమిటేషన్స్నే వర్క్ చేయాలి. సో అది నువ్వు అన్నట్టు ఫ్యూ ప్లేయర్స్ ఆర్ న్యూ కదా, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ వాళ్ళతో వచ్చినప్పుడు. బట్ ఐ థింక్ దట్ వాజ్ ఇంపార్టెంట్, లైక్ యూ సెడ్, ఇప్పుడు కొత్తగా నేర్పించి అట్లా కాకుండా మీ స్ట్రెంగ్స్కి మీరు ఆడండి అండ్ దాన్ని ఎట్లా పాలిష్ చేద్దాం అనేది, దట్ వాస్ ద గుడ్. కమింగ్ టు ద మేనేజ్మెంట్, అండ్ ఐ థింక్ ఇప్పుడు సపోర్ట్ స్టాఫ్ చెప్పారు సో హెల్ప్ఫుల్ అని, ఎస్పెషలీ ఫ్రాంచైజ్ టీంలో ఇట్స్ సచ్ అ హ్యూజ్ రోల్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అండ్ ఇక్కడ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మేనేజ్మెంట్ ఈజ్ అ లెగసీ. రామోజీ గ్రూప్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఆర్ తెలుగు స్టేట్స్ అని కాదు, India and across the world, they all know that how good they were in terms of what they do అనేది. So how was they are also, I don't know if this is the first time they are coming into a sports franchise own team. So how was the experience of actually talking to them and what was the support వాళ్ళు ఎలా ఇచ్చారు? Abhi, yeah, start off. Hey, support అంటే initially we had a small team దగ్గర. సో అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళని అప్పుడే అప్పుడు వాళ్ళు మంచిగా ఎంకరేజ్మెంట్ చేసి basically all the managers ki team basically because they involved okay, that's important.
ఇంకా ఆ తర్వాత ఓన్లీ వాళ్ళు ఎవ్రీ మ్యాచ్ కొంత చూడడానికి వస్తుంటే ఆ తర్వాత మ్యాచ్ తర్వాత అవార్డు ఇస్తున్నాయి డ్రెస్సింగ్ రూమ్ అవార్డ్స్ డ్రెస్సింగ్ రూమ్ అవార్డ్స్ అండ్ దెన్ దే యూస్ టు గో బ్యాక్ సో నో ఇన్వాల్వ్మెంట్ వాట్స్ ఎవర్. That is so important. Ajay, did you have a chat with the management? Yeah, Sujay sir తో మెయిన్ బాండింగ్ ఉండే, మంచిగా అనిపిస్తుండే. ఎట్లా అంటే లైక్ ఏమున్నా సరే నాతో ఫ్రీగా మాట్లాడొచ్చు అని, సో మంచిగా జెల్లప్ అయిపోయిండే. సో సుజయ్ మంచిగా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు యాక్చువల్లీ ఇట్లా చెప్పాలంటే. సో దట్స్ గుడ్. వాళ్ళిద్దరు చెప్పినట్టు నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ దెమ్ బికాస్ వాళ్ళు చాలా సపోర్టివ్ ఉండే. అండ్ మీరు అన్నట్టు అసలు ఏం ఇన్వాల్వ్మెంట్ లేకుండే వాళ్ళది. ఇట్స్ ఆల్ ఆన్ ద సపోర్ట్ స్టాఫ్. వాళ్ళు ఇంకా వాళ్ళకి అప్ప చెప్పేసి వాళ్ళు జస్ట్ మ్యాచ్ చూడనీకి వస్తుండే, అవార్డ్స్ ఇచ్చేసి వెళ్తుండే అంతే. అండ్ మేడ్ షూర్ మాకు ఏం ఫెసిలిటీ ఏది అవసరం ఉన్నా ఇట్ వాజ్ ప్రొవైడెడ్ ప్రాపర్లీ. సో ఆ టర్మ్స్లో చూస్తే మాత్రం దే ఆర్ ద బెస్ట్. ఫస్ట్ అయితే లక్కీ మేము ఈ వీళ్ళ దగ్గర ఓనర్స్ దగ్గర ఉండడం. ఇంకా సుజయ్ అన్న లైక్ ఆయన చెప్పిండు బ్రదర్ లాగా ట్రీట్ చేయి సార్ అవన్నీ ఏమొద్దు, సేమ్ అంతా చాలా మంచి ఉన్నారు ఓనర్స్ అయితే. డ్రెస్సింగ్ రూమ్ అంటున్నారు, వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ ఆఫ్టర్ ద మ్యాచెస్? ఐ హర్డ్ దట్ మంచి మ్యాచ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక వాట్ వాస్ దట్, వాస్ ఇట్ ఇన్సైడ్, వాట్ వాస్ హ్యాపెనింగ్? లైక్ ఒక మ్యాచ్ అయిపోయింది, గెలిచారు, వాట్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద డ్రెస్సింగ్ రూమ్? ఫస్ట్ 2 మ్యాచ్ అయితే అందరూ ఉంటారు, ఎవరికి ఆ టైంలో తిన్నాం అనట్లేదు. సో అందరూ తినడానికి అంటే మాకు ఫస్ట్ బేసిక్గా ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి సో వీ హ్యాడ్ టు ఈట్ అండ్ get out of the dressing room because other team new next team has to come. So అక్కడ అయితే ఎక్కువ తినడం కూడా, సో అండ్ they introduce some awards like the impact player of the match and player of the match. So those are kind of encouraging because not all the 11 gets recognized by the post match presentations. That was good way to ఎవరు ఎక్కువ గడబడి చేస్తారు డ్రెస్సింగ్ రూమ్లో? గడబడి అంటే దట్ ఫుల్ ఫన్ యాటిట్యూడ్, మీరు గెలుస్తున్నారు పైగా ఫస్ట్ మ్యాచెస్ అన్ని, సో ఆల్వేస్ కొంచెం ప్లేయర్స్లో ఆ జోష్ ఉంటుంది, కొంచెం ఒక జోక్ లేయడం ఇట్లా అది ఉంటుంది. ఎవరు ఎక్కువ? అఖిల్ ఇంకా అభినవ్ తేజ్ అండ్ అఖిల్. అజయ్ యాక్చువల్లీ యాడ్ అయ్యొచ్చు ఇంకెవరు? నితిన్ నాయక్ ఇంకా షణ్ముఖ్. అవునా? సో వాళ్ళది ఓన్లీ డ్రెస్సింగ్ రూమ్ కదా, టీమ్ మీటింగ్స్లో కూడా అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళ నలుగురిది. పాటలు పాడుతుంటే మ్యాచెస్ కూడా 21 days టుగెదర్ ఇన్ ద హోటల్ కదా, ఏంటి ఏం చేస్తారు? ఒక టీమ్ మీటింగ్ అవుతుంది, మీరు జిమ్కి వెళ్తారు, విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద ప్రాక్టీస్. సో వాట్ ఈస్ దట్ యూ గైస్ యూస్ టు డూ? ఐ మీన్ రూమ్లో ఒక్కొక్కరు రూమ్లో అట్లా కలవడం అట్లా ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు, ఇట్లా టీమ్ మీటింగ్స్లో మిగతా అన్ని టైంలో రెస్ట్. ప్రత్యూష్ రూమ్లో PS5 ఉంటుండే, సో మోరలెస్ అందరూ అక్కడ కూర్చొని ఫీఫా ఆడడము. 7-8 మెంబర్స్ ఒక రూమ్లో కూర్చొని అక్కడ టైంపాస్ చేస్తుండే వాళ్ళు, లైక్ ఆల్ ద జూనియర్స్ అండ్ ఆల్. మేమందరం జస్ట్ కూర్చున్నప్పుడు డిన్నర్కి నార్మల్ తిని ఒక 1 hour అక్కడనే టైంపాస్ ఏదో ఒకటి మాట్లాడడం అలా ఉంటుండే. ఇట్లా బేసికలీ అందరికీ తెలుసు ఎవరు ఏంది అనేది, సో అందుకే ఎక్స్ట్రా టీమ్ బాండింగ్ అనేది అవసరం లేకుండా. సో అందరికీ తెలుసు కాబట్టి ఎక్కడ కలిసి అక్కడ టైంపాస్, లైక్ బస్లో అయినా, లైక్ వాళ్ళు ట్రావెలింగ్ టు ప్రాక్టీస్ టు నెక్స్ట్ జెన్, సో ఆ బస్లో ఆ టైంపాస్ అలా. పడుకోవడమే కాదు, పాటలు నడుస్తుంటాయి స్పీకర్లో. తరుణ్ రాజన్ ఒక్కడు పాడతాడు మా దాంట్లో, మంచిగా పాడతాడు. అది మీరు చూసారు కదా దాన్ని, మంచిగా పాడతాడు. అట్లా బస్లో లేదు కానీ యా ఉన్నారు. అది తోపు, అదే తోపు, బెస్ట్ డాన్సర్ 1 2. సోషల్ మీడియా రీల్స్ అజయ్ అన్విత్ ఇద్దరు. అవి నువ్వు కూడా తక్కువ కదా, అవి నేను టోర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక రీల్ చూసా, సడన్ ఇట్లా వచ్చావు కప్పు తీసుకొని ఇట్లా వచ్చావు, సడన్ గా అప్పుడు డాన్స్ చేయమంటే ఆ స్ప్లిట్ సెకండ్ నువ్వు ఫుల్. అప్పుడైతే సినిమా స్టెప్ వేయాలంటే 1 2
యశ్వీర్ కనిపించడం మస్తు వేస్తాడు. వీళ్ళు ఎక్కువ కనపడి చేస్తున్నాడు మధ్యలో బ్రేక్లో వెళ్ళాడు కాబట్టి ఎక్కువ ప్రీ టోర్నమెంట్ వేసిండు ఫుల్, అంటే ఆ TG20 షూట్లో అప్పుడు వేసిండు. కొన్ని పెట్టాలి సింగింగ్ అయితే తరుణ్ ఓకే, డాన్సింగ్ నంబర్ 1 నంబర్ 2. ఇంకేమైనా డ్రామాటిక్ ఇంకేమైనా చేస్తుంటారా సింగింగ్ డాన్సింగ్ అని యూజువల్లీ? అంటే ఇక ప్రాంక్స్ అవన్నీ అంటే లడ్డు అండ్ అఖిల్, అది గణేష్ ఇంకా అఖిల్ ప్రాంక్స్ ఫుల్. అది కొంచెం చెప్పలేమన్నా, భయపడతారు చేసినా కూడా ఏమన్నా అభి చేస్తాడు అన్న ప్రాంక్స్. అంటే పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి అనిపిస్తుందేమో కానీ వీళ్ళకి ఎక్కడ ఉంటుంది. బట్ ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ సీజన్ యూ నో హౌ సక్సెస్ఫుల్ దిస్ సీజన్ హ్యాస్ బీన్. వీ ఆల్సో ఆఫ్టర్ దట్ ఫస్ట్ 2-3 మ్యాచెస్ వీ ఆల్సో క్రౌడ్ ఎలా వచ్చారు అందరికి స్లోలీ దట్ నేను దట్ కంట్రోల్ బికాస్ ఆ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఉంటారు, లైక్ ఎవ్రీ టీమ్స్ విల్ హ్యావ్ దేర్ ఫ్యాన్ బేస్. సో వాట్ ఈస్ దట్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్ అండ్ వాట్ ఈస్ దట్ ఇన్ యువర్ గేమ్ ప్రిపరేషన్? ఇస్ దట్ సంథింగ్ యువర్ already starting or you still think that you know what there's a time and we'll bond again together and then we'll do it? What are your expectations from next year onwards, the next few years? Game wise okay, like we management team bonding అంటే like team combination wise ఉంటుంది అని, but right now we set a standard there. Like first season లో మేము ఒక bench mark పెట్టాం కదా, so there's that extra bit of hard work we have to do to maintain that. Yes. So it's not that easy to win 9 out of 10 games. అది కూడా season 1 లో when you have that short period of time అదంతా. So we'll have to అది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో దట్ ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో నెక్స్ట్ సీజన్ అనేది ఇట్స్ టూ ఫార్ అహెడ్ రైట్ నో. టీమ్ అంటే మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేస్తుందో తెలియదు కానీ, బట్ రైట్ నో ఆ స్టాండర్డ్ని మేము మళ్ళీ విల్ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ రైట్ నో. Your goals, if I have to ask, TG20 is done. You've been victorious, lovely victory the way you guys won. Now I know the season is starting. Everyone already started playing in matches. What are you guys? Is there a short-term goals that you're looking at? Next 6 months, what is that you are looking at? షార్ట్ టర్మ్ అని ఏముండదు, అంటే టేక్ ఇట్ టోర్నమెంట్ బై టోర్నమెంట్, మ్యాచ్ బై మ్యాచ్. Next will be Ranji Trophy for everyone. If that is the benchmark and you want to play. Ajay, how are you looking at? సార్ లైక్ ఇప్పుడైతే సూపర్ లీగ్ ఉంటుంది, ఆఫ్టర్ లీగ్స్ క్లబ్ మ్యాచెస్ తర్వాత సూపర్ లీగ్ ఉంటుంది. సో దాని తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచెస్. That is good actually. అంటే you're really looking at next 3 months or 6 months. What actually maybe India Under-19 అయిపోయింది. So what is the నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏషియా కప్ ఉంది, దానికోసం. ఎప్పుడు ఏషియా కప్ డిసెంబర్లో ఉంది. సో ఇప్పుడు లీగ్స్ అవన్నీ తర్వాత డైరెక్ట్ బికాస్ సేమ్ రంజీ ట్రోఫీ ఉంది. సో నథింగ్ న్యూ, సేమ్ ప్రాసెస్ రొటీన్ ఏదైతే విచ్ ఇస్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ, ఆ రొటీన్ ఫాలో అవ్వకుండా విల్ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అంతే. ఇట్లా సపరేట్గా ఇది అనేది. రెడ్ బాల్ ఆబ్వియస్లీ ప్రిపరేషన్స్ డిఫరెంట్ ఉంటాయి, వైట్ బాల్ డిఫరెంట్ ఉంటాయి, దాన్ని బట్టి అంతే. ఓకే గుడ్, థ్యాంక్స్ గైస్. ఐ మీన్ దట్ వాస్ సో గుడ్. ఐ మీన్ యాక్చువల్లీ ఇట్ వాస్ సచ్ అ ఫన్ కాన్వర్సేషన్ లాగా అయింది. ఇఫ్ యూ హ్యావ్ టు TG20 season in one word, Abhi, what it would be? Fun. ఎవరైనా ఎక్కడైనా వర్డ్ వచ్చేస్తే చెప్పండి. Incredible, awesome, great, unforgettable. I think that's great. I think all of them, it was fun. It was such a good even for us to see every match. It was such a joy to watch everyone play and the talent, guys. I mean, this is the time we saw how talented you guys are, and I am just wishing that this year or next year all of you get play the next level, which is Ranji Trophy, which is IPL in T20 or India. That is what we want from Telangana TG20 to happen, and I think that's what will happen. If I'm not wrong, the way we saw you guys play and even players from other teams, the talent is no doubt there in Telangana and it's only going to grow. So firstly, Vikas, Yash, Ajay, Abhi, thank you so much for talking to us. Thank you. Thank you, sir. Thank you. For real stories in sport, subscribe to Sport is Sport is life. life.